పవన్ కళ్యాణ్ కాకినాడ సెజ్ భూముల గురించి చెప్పారు కదా, దాని గురించి. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలలో దేవుళ్ళు అంటాడండి. వాస్తవంగా సొంత సొమ్ముతో పరిపాలన చేస్తున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప వ్యక్తుల్లో మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి దేని మీదైనా పోరాటం చేయగలుగుతాడు, దేన్నైనా సాధించగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి కరెక్షన్ లేదు. ఆయన అన్యాయం చేయడం చేత కాదు, ఆయనకి న్యాయం చేయడం చేత కావచ్చును. ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు ఉపయోగపెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి నేటి సమాజంలో రాజకీయ నాయకుడు ఎవడైనా ఇండియాలో ఎవడైనా ఉన్నాడంటే అతను పవన్ కళ్యాణ్ ఒక్కడే. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో మంచి చేయడమే కాకుండా వారు ఒక మంచి దారిని చూపించేటటువంటి గొప్ప వ్యక్తులు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇది సెజ్ భూములే కాదు, అలాగే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు అట్టడుగున ఉన్నటువంటి గిరిజన జనజీవనం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. వారికి చదువులు సక్రమంగా లేక, నీటి వసతి లేక, వాళ్ళ బిడ్డలు చదువుకోలేక, అనారోగ్యమైతే ఆసుపత్రులకు తీసుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఇవాళకి దుర్భర జీవితాన్ని అనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే గిరిపుత్రులు. వారి పట్ల ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో ఎవడు ఏ రాజకీయ నాయకుడు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకున్నటువంటి గిరిపుత్రుల బాగు కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం 1,050 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, వారికి రవాణా సౌకర్యం కల్పించడం కోసం, నీటి సౌకర్యం కల్పించడం కోసం, విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఖర్చు పెట్టిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఈ 75 సంవత్సరాల పైబడి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పాపాన్ని పోలేదు. ఈవేళ ఎంతో గుండె ధైర్యంతో నక్సల్స్ ఏరియా అయినా కానీ ధైర్యంగా వెళ్ళి మీకు నేనున్నాను, మీ బిడ్డల భవిష్యత్తు నేను తీసుకున్నాను అని భరోసా కల్పించి వారికి 1,050 కోట్ల రూపాయల ఆర్థికంగా రోడ్డు రవాణా సంస్థకి, అలాగే మంచినీటి కొరకు, అలాగే స్కూల్స్ కొరకు ఉపయోగించాలంటే నిజంగా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఒకరే. మరి ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉంటాయి కదా, ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి చేసినా చెడు చేసినా వాస్తవంగా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు లేడు. వీళ్ళంతా కూడా ఆర్థిక నేరస్తులు. ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో వీళ్ళంతా ఆర్థిక నేరస్తులు, గజి దొంగలు. వీళ్ళు ప్రజల సొమ్మును, ప్రజల రక్తమాంసాలను కూడా తినేటటువంటి రాక్షసులు. వాళ్లే పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇప్పుడు మన భారతదేశంలో నెంబర్ 1 నిజాయితీపరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. కాదని ఎవరన్నా చెప్పు, నాలాంటి చెప్పు, నేను గర్వంగా చెప్తాను నేను పవన్ కళ్యాణ్ అభిమానాన్ని. ఈ దొంగలు, ఈ ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నేరస్తులు కూడా అభిమానులు ఉన్నారు. అదే మన కర్మ, మన దేశ కర్మ. ఎందుకంటే ఈవేళ ఆర్థిక నేరస్తుడు దేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేస్తాడో ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? ఒక ఆర్థిక నేరస్తుడి వల్ల యువత భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతుందో ఎవడైనా ఆలోచిస్తున్నాడా? భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల బతుకులు సర్వనాశనం చేస్తున్న ఈ ఆర్థిక నేరస్తులు ఎవడైనా సరే ప్రజాకంటకుడే. అలాంటి నా కొడుకులు ఎవడైనా ఉంటే వాళ్ళని మాత్రం గెలిపించుకోకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఆర్థిక నేరస్తులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం తుదముట్టించి రాజకీయాల నుంచి దూరంగా పంపవలసిన బాధ్యత మనం అందరం తీసుకోవాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి. అతను నిజంగా సొంత డబ్బులతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు రాజకీయాలు చేయరండి. ఏ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు దోసేస్తున్నారు ఈ ఆర్థిక నేరస్తులు, దుర్మార్గులు. వాళ్ళకి జైజాలు కొడుతూ తిరుగుతున్నారు కొంతమంది సన్నాసులు. ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్తామండి? కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులు వస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అట్టడుగున వర్గాలు ఉన్నటువంటి ఇప్పటికీ కూడా బాగా అట్టడుగులో ఉండి జీవనాలు లేక, వారికి సరైన సదుపాయాలు లేక ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో రావాలని కోరుకుంటున్నారు.